ఆశ్వీజ పౌర్ణిమ రోజు రాత్రి చంద్రుణ్ణి మహాలక్ష్మిని ఎందుకు పూజిస్తారు? మనం ఇంతవరకు ఆశ్వీజ పౌర్ణిమ రోజు ఉదయాన్నే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకున్నాం. నిజానికి ఈ శరత్ పౌర్ణిమకి మహావిశిష్టత ఉంది. అదేమిటంటే దీనికి కౌముది పౌర్ణిమ అని, శరత్ పౌర్ణిమ అనేటువంటి పేరు. కౌముది అంటేనే వెన్నెల అని, అంటే వెన్నెల కురిసేటువంటిది. ప్రతి పౌర్ణిమ రోజు కూడా వెన్నెల కురుస్తుంది కదండి. దీనికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని సందేహపడకండి. ఈ పౌర్ణిమకి చాలా విశిష్టత ఉంది. ఎందుకు అంటే శరత్ పౌర్ణిమ రోజు చంద్రుడి కిరణాల నుంచి అమృత బిందువులు రాలుతాయిట. అసలు తెలుగునాట కానీ లేదా మన భారతదేశంలో కానీ శరత్ పౌర్ణిమ రోజు చంద్రుణ్ణి వర్ణించినటువంటి కవి ఉండడేమో. అంటే అంత విశిష్టత కాంచినటువంటిది ఈ శరత్ పౌర్ణిమ. ఆ రోజు చంద్రకిరణాల నుంచి అమృత బిందువులు రాలుతాయని చెప్పేసి చాలా ప్రాంతాల్లో ఏం చేస్తారంటే కోజాగిరి పౌర్ణిమ అనేటువంటి పూజని చేస్తూ ఉంటారు. కోజాగిరి అంటే ఏదో గ్రామీణ ప్రాంతవాసులో లేదా అడవి వాళ్ళలో చేసేటువంటిది అని అర్థం చేసుకోకండి. అది ఒక హిందీ పదం. కోజాగర్ అంటారు. అంటే ఎవరు జాగరణ చేస్తున్నారు అని మహాలక్ష్మి ఇంటింటికి తిరిగి తలుపు తట్టి చూస్తుందిట. ఏ ఇంట్లో జాగరణ చేస్తూ రాత్రిపూట మహాలక్ష్మి పూజ చేస్తూ ఉంటారో, ఏ ఇంట్లో ఆ రోజు ఊరికే నియమం కోసమైనా అక్షక్రీడ ఆడుతూ ఉంటారో, ఏ ఇంట చంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారో ఆ ఇంటికి తలుపు తట్టి ఆవిడ వస్తుందిట. ఇది నేనుగా చెప్పట్లేదు సుమా, మనకి గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఇది. అయితే ఆ రోజు మహాలక్ష్మి పూజ ఏ విధంగా చేయాలి? శరత్ పౌర్ణిమ రోజు చంద్రకిరణాల నుంచి అమృత బిందువులు రాలుతాయి అనేటువంటిది మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి మాత్రమే కాదు, ఆయుర్వేదంలో కూడా మనకి కనిపిస్తోంది. ఆయుర్వేదంలో ఏం చేస్తారు? ఆయుర్వేద వైద్యులు కొన్ని ఔషధాలని తయారు చేసి వాటిని పళ్ళల్లో కానీ, పాయసంలో ఆవు పాలతో చేసినటువంటి పాయసంలో కానీ, ఆవు నేతిలో కానీ పెట్టి రాత్రి పూట ఈ శరత్ పౌర్ణిమ రోజు చంద్రోదయం అయినప్పటి నుంచి అర్ధరాత్రి దాటే వరకు కూడా అవి వెన్నెల్లో పెట్టి ఆ తర్వాత దాన్ని ఔషధంగా వాళ్ళు రోగులకి ఇస్తూ ఉంటారు. తద్వారా రోగ నివారణ చేస్తూ ఉంటారు. అంటే ఆ రోజు అమృత బిందువులు రాలుతాయని, చంద్రకిరణాలకి ఆ ఔషధాన్ని చూపించటం వలన దానికి శక్తి పెరుగుతుందని, అమృతత్వం వస్తుంది అనేటువంటి విషయం మనకి ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తోంది. అయితే ఈ కోజాగిరి పౌర్ణమి రోజు, శరత్ పౌర్ణిమ రోజు ఏం చెయ్యాలి? ఉదయాన్నే అభిషేకాలు, అర్చనలు, హోమాలు, పూజలు, స్నానాలు చేసేవాళ్ళంతా చేసుకున్నాక కూడా అందరూ సర్వజనులు కూడా, అంటే అలాంటి నియమాలు లేనటువంటి వాళ్ళు కూడా శరత్ పౌర్ణిమ రోజు ఒక పని చెయ్యాలి. సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మహాలక్ష్మి పూజ చేయాలి. మహాలక్ష్మి పూజ మీరు ఏ విధంగా మీకు వీలవుతుందో ఆ విధంగా చేయవచ్చు. ఏమీ లేకపోతే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అనేటువంటి చిన్ని శ్లోకాన్ని చదువుకొని, శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి శ్లోకాన్నైనా చదువుకొని, చంద్ర సహోదరి అయిన నమః అనైనా ఏదైనా ఒక నామాన్ని చదువుకుని అమ్మవారికి ఆవు పాలతో, నాటు ఆవు పాలతో మాత్రమే సుమా, అలాంటి దాంతో పాయసం చేసి నైవేద్యం పెట్టండి. చేయకపోతే కనీసం పాలు, పట్టిక బెల్లం వేసైనా నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. వీలైనటువంటి సువాసన కలిగినటువంటి పువ్వులని మహాలక్ష్మికి పెట్టండి. సరదాకైనా కూడా గవ్వలు ఆ రోజు ఆడుకోవడం విశేషంగా కనపడుతోంది. అయితే మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆ రోజు మీరు తెచ్చినటువంటి పాలు సాయంత్రం అవ్వగానే దేవుడి దగ్గర పెట్టి నీళ్లు తిప్పేసి తాగేయటం కాదు. దానికి ఒక ప్రత్యేక విధి విధానం కనపడుతోంది. ఏం చెయ్యాలి అంటే సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత అందరూ కూడా ఆ రోజు జాగరణ చేయాలి. ఒక వెండి పళ్ళెంలో కానీ, లేదా ఒక కంచు పళ్ళెంలో కానీ, లేదా ఒక గాజు పళ్ళెంలో కానీ, మట్టి దానిలో, మట్టి కుండలో, వెడల్పాటి మట్టి కుండలో పళ్ళెంలో కానీ నాటు ఆవు పాలను తెచ్చి దాన్ని మరగ కాచి దానిలో పట్టిక బెల్లం, సుగంధ ద్రవ్యాలు ఏవైనా వేసి ఆ పళ్ళెంలో వేసి దాన్ని చంద్రకిరణాల దగ్గర పెట్టండి. ఎప్పుడు పెట్టాలి? చంద్రోదయం అయిన తర్వాత పెట్టాలి. అప్పటి నుంచి మీరు అది బయట పెట్టి బయటకు వచ్చేస్తే ఏ క్రిమికీటకాలైనా పడవచ్చు, ఏ పిల్లైనా తాగొచ్చు, ఏ పామైనా ఏదైనా రావచ్చు అక్కడికి.